హాయ్, నేను డాక్టర్ జానకి శ్రీనాథ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూట్రిషన్ని. ఈరోజు టైప్ 1 డయాబెటీస్లో, ముఖ్యంగా జువెనైల్ డయాబెటీస్ అంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నిజంగా వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఎలాంటి థెరపీ మనం ఇవ్వాలో వాటి గురించి తెలుసుకుందాం. చాలాసార్లు అంటే పిల్లవాడికి డయాబెటీస్, పిల్లవాడికి కానీ యంగ్ చైల్డ్కి డయాబెటీస్ డయాగ్నోస్ అయినప్పుడు పేరెంట్స్ చాలా కంగారు పడతారు, వాళ్ళు చాలా వరీ అవుతారు, ఏమైపోతుంది ఏంటిదని. కానీ చక్కగా అంటే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కుడ్ బి డ్యూ టు జెనెటిక్ రీజన్స్ ఆర్ కుడ్ బి డ్యూ టు సమ్ యాంటీబాడీ ఫార్మేషన్ అండ్ అలర్జిక్ రీజన్స్. కాబట్టి మనము ఏం చేయాలంటే రియాక్షన్ టు సమ్ పర్టికులర్ ప్రోటీన్. కాబట్టి మనము ఒక్కసారి అది డయాగ్నోస్ అయిన తర్వాత దాని మేనేజ్మెంట్ చాలా కేర్ఫుల్గా, ముఖ్యంగా డైట్ థెరపీ, ఇన్సులిన్ డోసేజ్కి ఎలాంటి ఇన్సులిన్ ఇస్తున్నారు, ఏ డోస్ ఇస్తున్నారు, దానికి మన ఆహారంలో అంటే ముఖ్యంగా పిల్లలకి ఎంత ఎనర్జీ అవసరమో, దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్ శాతం అవసరమో అనేది తెలుసుకోవాలి. ఈ లింక్ తెలుసుకున్నప్పుడు మీకు ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్కి ఎంత కార్బోహైడ్రేట్, ఎంత మోతాదు ఆహారం ఇవ్వాలో అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ చేసుకొని ఒకసారి ఆ బేబీ కానీ చైల్డ్ కానీ స్టెబిలిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఒక మామూలు పిల్లవాడికి ఏమాత్రం ఆహారం అవసరమో ఈ టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న పిల్లవాడికి కూడా అదే మోతాదులో ఆహారం అవసరం పడుతుంది. అంతేకాని అనవసరంగా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ కానీ అవాయిడ్ చేయడం కానీ చేయకూడదు. అయితే ఒక చైల్డ్ గ్రోత్లో అంటే ఎదుగుదలలో చాలా స్టేజెస్ ఉంటాయి. అంటే హైట్ పెరుగుతుంటారు, వెయిట్ పెరుగుతుంటారు, వాళ్ళ స్కూల్లో యాక్టివిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్స్ని డాక్యుమెంట్ చేసుకుంటూ తనకి ఎంత మోతాదులో ఆహారం వస్తుంది, ఆహారం అవసరం పడుతుంది అనేది పెంచుకుంటూ ఇన్సులిన్ డోసేజ్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ శరీరంలో వీళ్ళకి అసలు ఇన్సులిన్ మోతాదు అనేది ఉండదు. కాబట్టి ఓన్లీ ఆహారం ద్వారా నియంత్రణ అనేది ఉండదు. కానీ మనం ఎంత చక్కగా బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే, ఎంత చక్కగా బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చినప్పుడు ముందు నుంచి ఆ పిల్లవాడి ఎదుగుదల అనేది ఒక నార్మల్ చైల్డ్కి, జువెనైల్ డయాబెటీస్ ఉన్న చైల్డ్కి ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. ఒక్క హైపోగ్లైసిమియా ఎపిసోడ్స్ మాత్రం ఎక్కువ అంటే కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనము ముందే అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువైపోతుంది, ఏ ఫుడ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఏ ఫుడ్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఆహార పదార్థంలో ఎంత కార్బోహైడ్రేట్స్ మోతాదు ఉంది అనేది మనము ఒకసారి అవగాహన చేసుకున్నట్టయితే హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్స్ కూడా మనం చాలా తక్కువగా చేసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ కాంప్లికేషన్స్ కానీ, కాట్రాక్ట్ అంటే కళ్ళపైన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ కాకూడదు అని అంటే ముందు నుంచి జాగ్రత్తగా HbA1c, హై క్వాలిటీ ఆఫ్ డైట్, మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ మీద ఆ చిల్డ్రన్కి అవసరమైనంత అవగాహన ఇస్తూ, వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు ఎంత తినాలి, ఏ మోతాదులో తినాలి, ఏ టైంలో తింటే వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఒక అవగాహన మనం కనిపించినట్టయితే, కార్బోహైడ్రేట్ లో అంటే డోసేజ్ ఎడ్యుకేషన్ కనుక మనకి ఇచ్చినట్టయితే, వాళ్ళకి పిల్లలకి తెలిసేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళు చక్కగా అవి మేనేజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ కానీ, అకాడమిక్ యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళు అటెంప్ట్ చేసి, వాళ్ళు మిగతా పిల్లలంతా ఎంత హెల్తీగా ఉంటారో వాళ్ళు అంతే హెల్తీగా, చక్కటి బాడీ కాంపోజిషన్తో, మంచి గ్రోత్ ప్యాటర్న్తో ఏ కాంప్లికేషన్స్ లేకుండా పెరగవచ్చు.